ఏంటి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? యాంగ్జైటీ అండి. అయ్యో మీకు తెలియదండి, ఇది ఒక పెద్ద డిజార్డర్ అంట. ఇదే కదండి అన్ని రోగాలకి మూల కారణం. అందుకని దీన్ని లైట్గా తీసుకోవద్దు అని చెప్పి డాక్టర్స్ 333-555 ఫార్ములాని యూజ్ చేయమన్నారు. ఇదేంటి డాక్టర్లు మెడిసిన్ ఇవ్వాలి కదా, ఫార్ములాస్ కూడా యూజ్ చేయమంటున్నారా అని అనుకుంటున్నారా? అవునండి, 3 వస్తువుల్ని చూడాలి. 3 శబ్దాలని వినాలి. ఇంకొక 3 అంటే 3 శరీర భాగాలని కదిలించమన్నారు. ఈ విధంగా చేస్తే యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యి మనము ఫ్రీగా ఉంటామంట. 5 సెకండ్ల పాటు గాలిని పీల్చాలి, 5 సెకండ్లు గాలిని బంధించాలి, 5 సెకండ్లు గాలిని వదలాలి, మళ్ళీ 5 సెకండ్లు గాలిని పీల్చాలి. ఈ విధంగా మన ఆలోచనలు నిదానంగా క్రమంగా తగ్గేంత వరకు ఈ ఫార్ములాని యూజ్ చేయమని డాక్టర్లు చెప్తున్నారు. యాంగ్జైటీ అనే డిజార్డర్ని లైట్గా తీసుకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి. కీప్ స్మైలింగ్.